హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి బేబీ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ బేబీ వెయిట్ గెయిన్కి చాలా యూజ్ అవుతుంది. బేబీ టమ్మీకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మమ్మీకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే కదా మనకు కావాల్సింది. మమ్మీకి చేయడానికి ఈజీగా ఉండాలి, బేబీకి తినడానికి ఈజీగా ఉండాలి, టమ్మీలో అరగడానికి కూడా ఈజీగా ఉండాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రెసిపీ 1 year to 3 years పిల్లల కోసం. ఇక్కడ నేను 2 spoons బియ్యం తీసుకున్నాను, 1 spoon పెసరపప్పు తీసుకున్నాను. 2:1 రేషియోలో వాటర్ పోసి నీట్గా కడుక్కొని అరగంట సేపు నాననివ్వాలి. పిల్లలకి ఇచ్చే ఫుడ్ కాబట్టి మినిమం అరగంట సేపు నాననివ్వాలి. అప్పుడే బియ్యం మంచిగా ఉడికి పిల్లలకి తినడానికి మెత్తగా బాగుంటుంది. ఇక్కడ నేను చేయితో కొలత పెట్టి నీళ్ళని తీసుకుంటున్నాను. చేయి నీళ్ళలో ముంచినప్పుడు బియ్యం మన కొనవేళ్ళకి తాకాలి. 2 కట్టు వరకు నీళ్ళు పోసుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఇంకా టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. అలాగైతే మెత్తగా ఉడుకుతుంది, తొందరగా గంజి పట్టదు. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఏమవుతుందంటే తొందరగా గంజి పట్టి బియ్యం అనేది సరిగ్గా ఉడకదు. 1 to 3 years పిల్లలకి అంటే ఆ టైంలోనే వాళ్ళకి పళ్ళు వచ్చే టైం కదా, సరిగ్గా తినలేరనమాట. మెత్తగా ఉంటేనే మంచిగా తింటారు. అందుకని వీలైనంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఎప్పుడు బియ్యం పెసరపప్పుతోనే చేస్తావా అక్క రెసిపీస్ అంటారా? మరేం చేయాలి, పిల్లలు ఎక్కువ గడ్డి తినరు. ఇలా ఈ విధంగా ఉడికే స్టేజ్లో ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ తినరు మా పిల్లలు అన్న వాళ్ళు ఇది చేసి పెట్టండి, ప్లెయిన్గా తినేస్తారు. పెసరపప్పులో ఉండే మంచి ప్రోటీన్స్, బియ్యంలో ఉండే మంచి కార్బోహైడ్రేట్స్ పిల్లల వెయిట్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, టొమాటోస్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు ముందుగానే అన్నంలో వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టి టమాటో గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పిల్లలు తినడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి. అంటే పసుపు వేస్తే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది కలర్, పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని తాలింపులో వేసుకోవాలి. బాగా కలిపి దింపేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో నెయ్యి కానివ్వండి, పెరుగు కానివ్వండి కలిపి తినిపిస్తే ఇంకా కొంచెం పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ బాగా పెడతారు. పెరుగులో మరియు నెయ్యిలో పిల్లలకి బరువు పెరగడానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇంకా పెరుగు తినడం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. మెయిన్గా కాన్స్టిపేషన్ ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు తెలుసు మీరు చేసుకుంటారు, మీరు చాలా మంచి వాళ్ళు కదా. ఇంతే వీడియో. బై బాయ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీస్ హెల్త్.